నమస్తే నేను ప్రియా. వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉన్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం ద్రాక్షారామం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం నందు మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా సీనియర్ నేత వాసంశెట్టి సత్యం, పార్టీ అబ్జర్వర్ కాకినాడ రామారావులు పాల్గొని కేడర్కు దిశానిర్దేశం చేశారు. వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి మంచి ఆదరణ లభించిందన్నారు. పార్టీ కేడర్ అంతా ఇంటింటికి తిరుగుతూ ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు చింతపల్లి వీరభద్రరావు, పెంకే సాంబశివరావు, ద్రాక్షారామ సర్పంచ్ కొత్తపల్లి అరుణ, క్లస్టర్ మండల కమిటీ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్, వార్డు కమిటీ, అనుబంధ కమిటీలు, నేటి సంఘం సొసైటీ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. ఆ పరిస్థితి రోజు కల్పించుకోకుండానే మా ఆవేదన తప్పించి మిమ్మల్ని ఎవరిని తినవచ్చాలని కాదు. ఆయన మమ్మల్ని నన్ను అడగరు శాస్త్రవేత్తకి ఆయన భయపడుతున్నాడు కూడా. నేను భయపడ్డాను. ఆయన ప్రయాణం చేసిపోతే ట్రైనింగ్ అక్కడి నుంచి అధిష్టానం నుంచి వెళ్ళిపోతుంది కూడా. నాయకత్వం నాయకత్వం చంద్రబాబు నాయకత్వం నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం కుటుంబ నాయకత్వం. మళ్ళీ ఇంకొకరు చెప్పండి, ఇంకొకరు చెప్పండి. స్వాగతం చెప్పండి. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం. అందరూ బెటర్ పని దాన్ని బట్టి మీరు అందరూ కూడా వారం రోజులు మంచి గ్రాఫ్ తీసుకున్నారని నమ్ముకుంటూ మీ అందరికీ శిరస్సు నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. కాబట్టి సుపరిపాలన ఇది కదా, మీరు అందరూ కూడా కొంచెం చేసి 8వ తారీఖు మీరు మన టార్గెట్ సచిన్ ఇచ్చిన టార్గెట్ మనం పూర్తి చేయగా మీ అందరినీ కోరి పార్టీ ఈరోజు ఒక చిన్న భర్త కూడా కొనుగోలు తీసుకున్నాడు. ఇద్దరు పిల్లలు మమ్మల్ని సమాజంగా తీశాను. ఎందుకంటే ఆయన నియోజకవర్గానికి చిన్న చిన్న పిల్లలకు ఒక కన్న తండ్రి అయిపోయింది. ఈరోజు ప్రతి పిల్ల మన ఇంట్లో ఎంత బాగోకపోతే మన సుభాష్ పరిస్థితికి వచ్చేసింది. సమస్యలు గవర్నమెంట్ సమస్యల కన్నా ఈ ఇంటి సమస్యలు ఆయన మీద అడిగే అవకాశం ఎక్కువ. ఊళ్ళో తిరుగుతుంటే మీకు కూడా ప్రతి ఒక్కరు సుభాష్ గారే తీసుకెళ్ళండి. ఆయన ఏదో ఉదాహరణ ఏదో చేస్తాడు, తిరిగి ఎప్పుడు ఎక్కడ సాయం చేస్తున్నారో ఎక్కువైపోయింది. సో అది మాత్రం మీకు మా దగ్గర మళ్ళీ తీసుకొస్తాం సార్. సచిన్ గారు ఈ ఊళ్ళో అన్ని ఏది అవసరమే. వచ్చి వారం కదా రేపు మీటింగ్ కల్లా మా ఊళ్ళో కూడా 90-100% చేసి మీ ముందుకు తీసుకొస్తామండి. అలాంటి పేరు మాత్రం మేము తెప్పించుకోండి. గ్రామం తరఫున క్షమాపణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గంలో రామచంద్రపురం రూరల్ మండలంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, పెద్దలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, అక్క చెల్లెమ్మలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో గడప గడపకి
మేము తిరిగే కార్యక్రమంలో సగర్వంగా చెప్పుకోవాల్సిన సమస్యలు గురించి చెప్పాం. పింఛన్లు ఇవ్వటం జరిగింది. 3,000 పింఛన్లు 4,000 చేసాం. 3 సిలిండర్ల కార్యక్రమం ప్రారంభమైంది. తల్లికి వందనం కూడా అందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 పడటం జరిగింది. అలాగే కొంతమంది ఆగిపోవడంలో 2వ విడతగా కూడా తల్లికి వందనం కార్యక్రమం పట్టడం జరుగుతుంది. అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి. అలాగే టిడ్కో ఇళ్ళు రేపు దీపావళికి టిడ్కో ఇళ్ళు అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం. అలాగే అన్నా క్యాంటీన్లు కూడా ఉచిత 5 రూపాయలకే భోజనం ఈ కార్యక్రమాలు. అలాగే కొన్ని అమలు కార్యక్రమాల గురించి జరుగుతున్నారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణాలు, మహిళలకు 1,500 కుటుంబంలో మహిళలకి 1,500 ఇచ్చే కార్యక్రమం. అలాగే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి 3,000 కూడా ఇచ్చే కార్యక్రమం త్వరలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళి మా కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది. మా యొక్క ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మా కార్యకర్తలు అందరూ మంచి ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఇంకా మాకు 15 రోజులు టైం ఉంది. మా రామచంద్రపురం రూరల్ మండలం కార్యకర్తలందరూ కూడా 100% డోర్ టు డోర్ 10 రోజుల్లో పూర్తి చేస్తారని అందరూ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అందరూ మేము కలిసి కుటుంబం అంతా మాట్లాడుకోవడం జరిగింది. రూరల్ మండలం మరి కార్యకర్తలు కమిటీలన్నీ కూడా ఈవేళ కూర్చోబెట్టి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మొత్తం అంతా కూడా అన్ని గ్రామాల నుంచి కూడా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా హాజరవడం జరిగింది. మరి ఏదైతే సంవత్సర పరిపాలనలో మరి తొలడుగు కార్యక్రమాన్ని ఈరోజు మరి చేయడానికి అందరికీ కూడా మరి ఏదైతే వెనకబడి ఉందో అవన్నీ కూడా మరి వెంటనే దాన్ని స్పీడ్గా చేసే విధంగా మరి అందరికీ కూడా సూచనలు